భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు గుంటగారు నరేంద్రరావు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం లోకల్ ఫర్ వోకల్ అనే నినాదంతో దాదాపుగా సంవత్సర కాలం నుండి మేము ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం మన ఊరి వ్యాపారాన్ని మనమే ప్రోత్సహిద్దాం అనే ఉద్దేశంతో మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వదేశీ ఉత్పత్తులను, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. ఈ స్ఫూర్తితో ప్రొద్దుటూరు ప్రజలు కూడా మన ఊరిలో కొన్ని వ్యాపారస్తులను, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రొద్దుటూరులో పండే పంటలు, ఇక్కడ తయారయ్యే వస్తువులు, ఇక్కడ చిన్న వ్యాపారుల వద్ద లభించే వస్తువులను సాధ్యమైనంత వరకు మన స్థానిక దుకాణాల్లోనే కొనుగోలు చేద్దాం. స్థానికంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి మన ఊరి ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి బలోపేతం చేస్తుంది. అదేవిధంగా ప్రొద్దుటూరులో చాలా వ్యాపారాలు ఉన్నాయి. బంగారు ఆభరణాల దుకాణాలు, వస్త్ర దుకాణాలు, ఎలక్ట్రానిక్ దుకాణాలు, కిరాణా, కూరగాయల చిన్న చిన్న చిల్లర దుకాణాలు, చిల్లర అంగళ్ళు, అదేవిధంగా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. వాటిని ఆన్లైన్లో కొనుక్కోవడం వల్ల మనం చేసే డబ్బులు కానీ ఆన్లైన్ వ్యవస్థ వల్ల మన ఇక్కడ నుంచి డబ్బులు వేరే ప్రాంతాలకు తరలిపోతుందనేది మా ముఖ్య ఉద్దేశం. స్థానిక వ్యాపారం స్థానిక అభివృద్ధికి బాట వేస్తుంది. స్థానిక వ్యాపారుల వద్ద అభివృద్ధి చెందితే మన ఊరిలోనే డబ్బు చలామణి అవుతుంది. వారి కుటుంబాలు, ఉద్యోగాలు, కార్మికులు కూడా మన ప్రాంతానికి చెందిన వారు వ్యాపారం బాగా జరిగితే వారు కూడా మన ఊరిలో జరిగే ధార్మిక కార్యక్రమాలకు వారి వంతు సహకారాలు అందిస్తారు. ఆన్లైన్ కొనుగోలు విషయంలో ఆలోచించాలి. ప్రతి వస్తువును ఆన్లైన్లో లేదా పెద్ద కార్పొరేట్ సంస్థల వద్ద కొనుగోలు చేయడం వల్ల మన ప్రాంతంలో చలామణి కావాల్సిన డబ్బు బయటికి వెళ్లి స్థానికంగా దొరికే వస్తువులను ముందుగా మన ఊరిలోని వ్యాపారాల వద్ద పరిశీలించి కొనుగోలు చేసి అలవాటు చేసుకోవాలి. అలాగే పెద్ద పెద్ద రిటైల్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరుతో చేసే మార్కెటింగ్ వల్ల చిన్న చిన్న వ్యాపారాలు పోటీ పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వస్తువును తక్కువ ధరకు చూపిస్తూ మరికొన్ని వస్తువులపై ఎన్నో ఎక్కువ ధర ఉండేలా చేసే వ్యాపార విధానాలను కూడా వినియోగదారులు జాగ్రత్తగా గమనించాలి. స్థానిక వ్యాపారాల్లో ఉన్న మరో ప్రత్యేకత నమ్మకం. మన ఊరి దుకాణాల్లో మనకు సంవత్సరాల పరిచయం ఉంటుంది. అవసరమైనప్పుడు వస్తువుల విషయంలో మార్పులు, సేవలు, సమస్యలు వచ్చినప్పుడు వారిని నేరుగా సంప్రదించగలుగుతాం. కొంతమంది స్థానిక వ్యాపారులు తమకు పరిచయం ఉన్న వినియోగదారులకు అవసరమైనప్పుడు కొంతకాలం చెల్లింపు సౌకర్యాన్ని కూడా కలిగిస్తుంటారు. అందువల్ల అవసరం లేని అప్పులు, క్రెడిట్ కార్డు ఖర్చులు పెంచుకోకుండా మనకు పరిచయం ఉన్న స్థానిక వ్యాపారాలతోనే మంచి సంబంధాలు కొనసాగించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని మా ఉద్దేశం. స్థానిక రైతు, స్థానిక మార్కెట్ మన ఆరోగ్యం. మన ప్రాంతంలో పండే కూరగాయలు, పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులు స్థానికంగా కొనుగోలు చేయడం ద్వారా రైతులకు కూడా మద్దతు లభిస్తుంది. రోజువారీ తాజా కూరగాయలు అందుబాటు ఉండటం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కావున ప్రొద్దుటూరు ప్రజలందరూ లోకల్ ఫర్ వోకల్ అనే స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా మన డబ్బు మన ఊరిలోనే ఉంటే మన వ్యాపారం అభివృద్ధి కూడా చెందుతుంది. మన వ్యాపారం అభివృద్ధి చెందితే మన కుటుంబాలు బాగుంటాయి. మన కుటుంబాలు బాగుంటే మన ప్రొద్దుటూరు అభివృద్ధి చెందుతుంది. అందరం కలిసి మన ఊరు, మన వ్యాపారం, మన అభివృద్ధి ఆలోచనతోనే ముందుకు సాగుదాం. ఎప్పుడైతే లోకల్గా కొనే వస్తువులను ఎక్కువగా ప్రోత్సహిస్తే మన సంబంధించిన అమౌంట్ ప్రొద్దుటూరులోనే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా మనము వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనకు సత్సంబంధాలు బాగా మెరుగవుతాయి. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ వల్ల సత్సంబంధాలు, అదేవిధంగా ప్రజల్లో కొత్త వారిని ఆహ్వానించడం వల్ల కూడా చాలా కార్పొరేట్ సంస్థల వల్ల కూడా ప్రొద్దుటూరు
ఊళ్ళో ఉండే డబ్బులంతా బయటికి తరలిపోయి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు అనేది మా ఉద్దేశం. అందువల్ల భారతదేశంలో పొద్దుటూరులో జరిగే వ్యాపారస్తులనే మనం ప్రోత్సహిద్దాం, పొద్దుటూరునే మనం ముందుకు తీసుకుపోదామనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జై శ్రీ.